నా పేరు ఊకంటి సంపతి కుమారి. నేను రిటైర్డ్ గెజిటెడ్ హెచ్ఎంగా కొత్తపల్లి పాఠశాలలో రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ తర్వాత లయన్స్ క్లబ్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. దీనిలో లయన్స్ క్లబ్లో కూడా ప్రెసిడెంట్ గాను జెడ్సీ గాను బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మామూలు సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. ముఖ్యంగా ఓంకార జ్యోతిషాలయం దగ్గరకు రెగ్యులర్ గా రావడం జరుగుతుంది. ఆ సందర్భం విశ్వనాథుల చంద్రశేఖర్ శాస్త్రి గారు స్కానర్ ద్వారా మనకున్న సమస్యలను పాయింట్అవుట్ చేసి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యలను స్టోన్ ద్వారా మనకు నివారణ చేస్తున్నారు. నేను దాదాపు 5 సంవత్సరాల నుండి వారి దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ సందర్భంలో మా ఇంట్లో వాళ్లకు తర్వాత మా చుట్టూ ఉన్న వాళ్లకు చూపించడం కూడా జరిగింది. మరియు మా అల్లుడు బాపురెడ్డి గారు కూడా వారికి చాలా సమస్యలు ఉన్నాయని తెలియజేయడం వల్ల మరి చంద్రశేఖర్ శాస్త్రి గారి దగ్గరికి వస్తే మీ సమస్యలన్నీ వెళ్తే పోతాయి, మరి వెళ్దాం రా అంటే ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఆ సందర్భంలో వారి బాపురెడ్డి గారిని చెక్ చేస్తున్న సందర్భంలో చాలా సమస్యలు వచ్చినాయి. హార్ట్ సమస్య వచ్చింది, తర్వాత ఈ చక్రాలు చాలా ఉంటాయి కదా, ఆ చక్రాల సమస్యల్లో హార్ట్ ప్రాబ్లం కానీ, కాళ్ళ నొప్పులు కానీ, తర్వాత ఈ కాలేయం ప్రాబ్లం, చాలా షుగర్ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లంలన్నీ రావడం, చూడ్డానికి అతను ఆరోగ్యంగానే ఉన్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయని ఆలోచించి వారు ఏం చేశారంటే, మీ దగ్గర ఏమేమి వస్తువులు ఉన్నాయి చూపెట్టండి అనగానే వారు ఫోన్ కూడా చూపెట్టడం జరిగింది. ఈ ఫోన్ దగ్గర ఉన్నప్పుడు ఈ సమస్యలన్నీ రావడం జరిగింది. తర్వాత ఈ ఫోన్ తీసి పక్కకు పెట్టగానే ఆ సమస్యలన్నీ లేవు. అంటే కొన్ని వస్తువుల ద్వారా కూడా మనకు సమస్యలు వస్తున్నాయని కూడా తెలుసుకోవడం జరిగింది ఈ జ్యోతిషంతోనే. కాబట్టి మన దగ్గర ఉన్న వస్తువులను కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్య పరిస్థితులు కానీ, ఇంకా అవే కాకుండా అనేక సమస్యలు ఉంటాయి. కోర్టు సమస్యలు ఉంటాయి, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటిని కూడా వీరు స్కానర్ ద్వారా పరీక్షించి పరిష్కార మార్గాలు సూచించడం జరుగుతుంది. నేను రెగ్యులర్ గా వీరి దగ్గరికి వస్తున్న డాక్టర్ దగ్గరకు మర్చిపోయిన నేను ఆరోగ్యంగా ఉన్నా అని, నేను రిటైర్డ్ అయినప్పటికీ యాక్టివ్ గా ఉన్నానంటే నిజంగా చెప్తున్నా, వారే నాకు ఈ ఆరోగ్యాన్ని కానీ సమస్యలకు కానీ పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఈ విధంగా ఉన్నా అంటే అదే కారణం. అదే విధంగా మరి బాపురెడ్డి గారిని కూడా చూపించినప్పుడు ఈ ఫోన్ ప్రాబ్లంతో ఇట్లా జరిగింది కాబట్టి మన వస్తువులను కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి నిజంగా చెప్పడానికి ఏంటంటే, నేను ఇవన్నీ చెప్పడం నిజంగా చెప్తున్నా, అబద్ధం కాదు. ఇక్కడికి రావడం వల్ల ఆరోగ్యం కొరకు హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బిల్లు ఒక లక్షలు వేయడం జరుగుతుంది. మనం ఒక్కసారి ఇక్కడికి వస్తే మనం ఎప్పుడు మనకింత ఖర్చు కూడా ఉండదు. ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను.